ఇయర్ జనవరిలో డూమ్స్డే ఫిష్ కొన్ని సముద్ర తీరాల్లో కనిపించింది. ఈ డూమ్స్డే ఫిష్ ఒడ్డు కొట్టుకొని వస్తే ఆ దేశంలో కొన్ని కొన్ని నష్టాలు జరగవచ్చు. అంటే లైక్ భూకంపం, సునామీ రావచ్చు అనే ఒక మిత్ ఒకటి ఉంది. అసలు ఒక దేశంలో ఈ డూమ్స్డే ఫిష్ అక్కడి ఒడ్డు రావడం వల్ల ఒక చిన్న మనం అనుకున్న విధంగానే సోషల్ మీడియా బస్ ఎట్లయితే క్రియేట్ చేసినామో దాని విధంగానే ఆ దేశంలో సునామీ అని భూకంపం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఆల్రెడీ భూకంపం వచ్చింది. ఆ దేశం ఏంటో మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఒక 2 minutes మీరు వెయిట్ చేస్తే అసలు మీకు ఈ దేశం పేరు కూడా నేను రివీల్ చేసేస్తాను. హలో ఎవరీవన్, ఐఎమ్ నసీర్ బాబా. మీరు అందరూ చూస్తున్నారు అన్ఫిల్టర్ బై నసీర్ ఛానల్. ప్రతిరోజు నా ఈ యూట్యూబ్ ఛానల్లో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్స్, జియో పాలిటిక్స్, కరెంట్ అఫైర్స్, మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో జరిగే పాలిటిక్స్ గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేయొచ్చు. కంపల్సరీ మీరు సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేశారా? అయితే ఒక 6 days నుంచి మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అని అప్లోడ్ కావట్లేదు. నాకు కొంచెం వర్క్ ఉండే అండ్ హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల వీడియోలు అప్లోడ్ చేయలేకపోతున్నాను. కంపల్సరీ మీరు సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయకపోయినా ప్రతిరోజు నేను మీ ఫీడ్లో వస్తాను. మీరు సబ్స్క్రైబ్ చేసేదాకా నేను మీ ఫీడ్లో వస్తూనే ఉంటాను. కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి, నాకు ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ టు మీ. అండ్ అసలు ఈ డూమ్స్డే ఫిష్ యొక్క హిస్టరీ గురించి కొద్దిగా తెలుసుకున్నట్టయితే 2011 జాపాన్లో భూకంపం వచ్చింది. అయితే ఈ 2011 జాపాన్లో భూకంపం వచ్చే ముందు ఈ డూమ్స్డే ఫిష్ తీరం రాగానే, అయితే ఈ జపాన్ యొక్క మిత్ అంటే పురాణాలు, ఇతిహాసాల ప్రకారం ఈ డూమ్స్డే ఫిష్ ఏదైతే ఓవర్ ఫిష్ అనేది ఒడ్డు కొట్టుకొని వస్తే వాళ్ళ దేశంలో కంపల్సరీ సునామీ వస్తుంది, భూకంపం వస్తుందని అక్కడ పెద్దవాళ్ళు కూడా నమ్ముతారు. అది 2011లో కన్ఫామ్ అయింది. ఈ జనవరిలో మన యొక్క జపాన్లో, మెక్సికోలో, ఇండియాలో ఈ డూమ్స్డే ఫిష్ కనిపించింది. ఆ కనిపించిన విధంగానే ఈ మండే రోజు అంటే ఈ December 8th రోజు అమోరి అనే ప్లేస్లో 7.5 Richter స్కేల్లో సముద్ర ప్రాంతంలో భూకంపం వచ్చింది. దీనివల్ల ఎటువంటి ప్రాణ నష్టం కానీ జరగలేదు, కానీ మామూలుగా ఒక చిన్న చిన్న ఆస్తి నష్టాలు మాత్రం కంపల్సరీ జరిగాయి. ఒక 50 members కొద్దిగా మేజర్ ఇన్సిడెంట్ జరిగి ఉండే. అండ్ ఈ జపాన్ వాళ్ళు కంపల్సరీ దీన్ని ఈ మిత్తుగా వాళ్ళు బలంగా నమ్ముతారో అదేవిధంగా వీళ్ళు ఏదైతే బిలీవ్ చేశారో అదే జరిగింది. ఈ జపాన్ మెటరలాజికల్ ఏజెన్సీ వాళ్ళు అక్కడ మెటరలాజికల్ని డిపార్ట్మెంట్ చూస్తూ ఉంటారు. వాళ్ళు కూడా హింట్ ఇచ్చారు, కంపల్సరీ ఈ రాబోయే 7 daysలో అక్కడ భూకంపాలు, సునామీలు కంపల్సరీ ఏర్పడవచ్చు. మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అక్కడ జాగ్రత్తగా ఉండడం అంటే వాళ్ళు పాపం సేఫ్ అండ్ సెక్యూర్లోనే ఉంటారు. కానీ జపాన్ అనేది చాలా మెటరలాజికల్గా చూసుకున్నట్టయితే అక్కడ భూకంపాలు, సునామీలు రావడానికి చాలా ఆస్కారం ఉంది. అంటే అటువంటి కంట్రీయే మన ఇండియాకి చూస్తే 2000% మన ఇండియా కంటే జపాన్లో భూకంపాలు, సునామీలు రావడం అనేది చాలా సహజ సిద్ధం. ఇంకా మనం 2011లో చూసినట్లయితే కంపల్సరీ అక్కడ భూకంపం వచ్చింది, దాని తర్వాత సునామీ వచ్చింది, ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ చాలా జరిగింది. ఇప్పుడు మాత్రం ఓన్లీ భూకంపం వచ్చింది. ఆ భూకంపం రావడం వల్ల ప్రాణ నష్టం ఏం లేదు, కానీ ఒక 50 మందికి చిన్న చిన్న ఇంజురీస్ జరిగాయి. కొన్ని ప్రాణ నష్టం ఏం లేదు, కానీ అక్కడ ఉన్న ఆస్తి నష్టం మాత్రం చాలా తక్కువగా జరిగింది. ఈ జపాన్ యొక్క మెటరలాజికల్ డిపార్ట్మెంట్ 0.1% కాదు, 1%. అంటే వాళ్ళకి 1%, మనం 0.1% అనేది చాలా తక్కువ అనుకుంటాం, 1% అనేది చాలా తక్కువ అనుకుంటాం. కానీ ఈ జపాన్ యొక్క మెటరలాజికల్ అనేది చాలా అక్కడున్న వాతావరణం కానీ అక్కడున్న స్థితి కానీ చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఇంకా రిస్క్ ఎక్కువ ఉండొచ్చు, సునామీ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయని అక్కడ మెటరలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు తెలియజేశారు. 7 daysలో భారీ భూకంపాలు వస్తాయి. మన ఇండియాతో పోలిస్తే 2000% కూడా జపాన్ యొక్క మెటరలాజికల్ అట్లా ఉంటుంది. అక్కడ వాతావరణం కూడా చాలా అదే విధంగా ఉంటుంది. అక్కడ భవనాలు, ఇల్లులు ఈ భూకంపానికి తట్టుకునే విధంగా వాళ్ళు అక్కడ నిర్మించారు. అక్కడ చిన్నపిల్లలకు కూడా స్కూలింగ్లో నేర్పిస్తారు. అంటే ప్రీ ఎడ్యుకేషన్లో ఈ ప్రైమరీ స్కూళ్ళల్లో వాళ్ళు భూకంపాలు వస్తే ఎలా వాళ్ళ ప్రాణాలని కాపాడుకోవాలి, అండ్ అక్కడ భూకంపాలు, సునామీలు వచ్చినప్పుడు వాళ్ళకి అసలు అక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలి అనేది అక్కడి నుంచి తెలుసుకుంటారు. మీ అందరికీ కూడా జపాన్లో జరిగిన ఆ భూకంపంలో అసలు ఎటువంటి ప్రాణ నష్టం జరిగిందా, జరగలేదా అనేది ఈ వీడియోలో మీరు అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఓకే, జపాన్లో ఈ ఇన్సిడెంట్ జరిగింది. దాని నుంచి మన ఇండియా వాళ్ళు ఏం నేర్చుకోవాలి? జపాన్ అనేది ఒక మెటరలాజికల్గా చూసుకుంటే అది కంపల్సరీ, అంటే ప్రకృతి వైపరీత్యాలను చాలా జరుగుతాయి. భూకంపం రావడం, సునామీ రావడం అక్కడ కామన్. కానీ మన ఇండియాలో మాత్రం మన హ్యూమన్ మేడ్ ఇన్సిడెంట్స్ మాత్రం ఎక్కువ జరుగుతున్నాయి. స్టాంపేడ్స్, బస్ యాక్సిడెంట్స్, అండ్ కొంతమందికి సివిక్ సెన్స్ లేకుండా రోడ్లో బస్సెస్ డ్రైవ్ చేయడం,
బైక్స్ రైడ్ చేయడం వల్ల ఎంతో నష్టాన్ని మనం ఇక్కడ చేస్తున్నాం. అక్కడ ప్రకృతి వైపరీత్యం, కానీ ఇక్కడ మ్యాన్ మేడ్. కంపల్సరీ ఏదో కొద్ది చేంజ్ రావాలబ్బా. ఈ వీడియోలు చూడడం వల్ల కొద్ది చేంజ్ వస్తుందనే దాంతోనే నేను ఈ వీడియోని చేయడం జరుగుతుంది. లెట్ టు బి చేంజ్. మనం అక్కడ ప్రకృతి వైపరీత్యం వల్ల అక్కడ వస్తున్నాయి, ఓకే, దాన్ని వదిలేద్దాం, దాన్ని మనం చేసేది ఏం లేదు. కానీ ఇక్కడ మన ఇండియాలో మనం చేసేదాన్ని బట్టే వస్తూ ఉంది. మనం ఎన్నో నేర్చుకోవాలి, ఎన్నో మార్చుకుంటేనే కొద్దిగా చేంజ్ వస్తుంది. కాబట్టి అందరికీ ఈ వీడియో లాస్ట్ వరకు చూసిన వారికి వీడియో నచ్చింది అని నేను అనుకుంటున్నాను. జపాన్కి జరిగిన ఇన్సిడెంట్, అక్కడున్న మోరల్ అండ్ అక్కడున్న కొన్ని థింగ్స్ మనకి పిల్లలకు కూడా నేర్పించాలి, మనం కూడా నేర్చుకోవాలి. కంపల్సరీ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇలాంటి వీడియోస్ మీరు లాస్ట్ వరకు చూసినా చాలా థ్యాంక్ యూ. అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ రోజు వస్తానంటే 6 days 7 days గ్యాప్ వచ్చింది. ఇప్పటి నుంచి మాత్రం అసలు గ్యాప్ రాదు. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. సీ యూ టుమారో. బై.